Hello guys, welcome to my channel Tejit Kartikeya Vlogs. Today I am making France fries. Let's make. First this one. ఇప్పుడు మనం అంతా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయితే వేసేద్దాం. సో ఇంత ఆయిల్ అయితే పడుతుంది. మీకు ఎంత ఆయిల్ కావాలంటే అంత ఆయిల్ వేసుకోవచ్చు. కూడా క్లోజ్ చేసేసి ఫస్ట్ ఫ్రాన్స్ వేయాలి. అంటే రొయ్యలు వేసేద్దాం. కింద నుంచే ఓకే. ఫ్రాన్స్ తెలుగులో రొయ్యలు ఇప్పుడు మనం వేసేసుకుందాం. ఫస్ట్ మధ్యలో ఓకే గైస్ బాగా ఫ్రై అవుతే బాగా టేస్ట్ వస్తుంది. ఒక నిమిషం గైస్ ఇప్పుడు అయితే కొంచెం అయ్యాక మనమాట క్యారెట్ తీసుకోవాలి. లైట్గా ఫ్రై అయ్యాక క్యారెట్ తీసుకోవాలి. వేసే ఎడంచే అంట మళ్ళీ వేసే అంత అంత అన్న రెండా చెందదు చెందదు నువ్వు గైస్ క్యారెట్ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసేసుకోవచ్చు. ఎగ్గల్లో అయితే మీరు పక్కన పెట్టుకొని ఓన్లీ వైట్నే ఫ్రై చేసుకోవాలి. సో వైట్ వేసేద్దాం. పట్టుకు పట్టావు అక్కడ ఓకేనా. ఎగ్గేలో ఉంచేస్తున్నామని చెప్పి ఎగ్గేలో ఉంచవచ్చు. సో ఇప్పుడు ఇలా మనం ఫ్రై అయ్యి రాక ఉండాలి. ఏం చెప్పు ఫ్రై నాయక గైస్ అయితే ఫ్రై వచ్చాలి కదా. గైస్ అయితే ఫ్రై అయిపోయి ఇప్పుడు అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. ఏంటంటే 1 టేబుల్ స్పూన్ చూడండి చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ మిక్స్ చేసుకుని సో ఇలా మిక్స్ చేసేలా. సో గైస్ ఇప్పుడు అయితే మనం ఇంతకల్లు వెల్లు పేస్ట్ వేసింటే మనం మిక్స్ చేసి మాట్లాడుకుంటూ మిక్సింగ్ చెప్పు. సో ఇలా అయితే మిక్సింగ్ అయిపోయింది. టేక్ ఇట్ ఇంటూ మీడియం అంటే మధ్యలో వస్తాయండి. నెక్స్ట్ ఇస్ కారం ఉప్పు చూడండి. కెమెరా ఇక్కడ ఉంది, నువ్వు ఇక్కడ పెడితే నెక్స్ట్ వచ్చి కారం ఉప్పు చూడండి ఇంత వేసుకోవాలి. నాకు సరిపోయినట్టు నేను వేసుకుంటున్నాను. మీరు సరిపోయినట్టు మీరు వేసుకోండి. వేసేసి
నేను తక్కువ స్పైసీ తింటాను అందుకే జస్ట్ ఇంత వేసుకుంటున్నాను నేను. సో మీకు కావాల్సిన స్పైసీ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, మీకు సరిపోయినట్టు వేసుకోండి. తర్వాత మనం మిక్స్ చేసేసుకోవాలి, కారం ఉప్పుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మసాలా వేసేసుకోవాలి గైస్. మసాలా చూడండి ఇంత వేసుకోవాలి, మీకు సరిపోయినట్టు మీరు వేసుకోవచ్చు మసాలా. సో మసాలాను కదా సేమ్ పీస్ యాజ్ కలపాలి. మసాలాని గైస్ ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. మనం కొత్తిమీర ఎంత వేయాలి గైస్? ఇప్పుడు కొత్తిమీర చూడండి, మన కొత్తిమీర ఎంత వేసుకోవాలి చూడండి. వేసేసి మిక్స్ ఇట్, స్ప్రెడ్ మిక్స్ చేస్తే ఒక బౌల్ ఆఫ్ రైస్ మీరు ఎంత తింటారో నేను అయితే ఇంత రైస్ వేసుకుంటున్నాను. మీకు ఎంత రైస్ కావాలో అంత రైస్ వేసేసుకోవచ్చు. నేను 1 బౌల్ రైస్ వేసుకుంటున్నాను. దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇంకా మిక్స్ చేసుకున్నాక అయితే మనమైతే చూపిస్తా మొత్తం కలిపి మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి. మనం వేసిన కూడా అన్ని ముందేసాం కదా, ముందు స్లైసెస్ అది ఇది అన్నీ వేసాం కదా, కొత్తిమీర అన్నీ కలిపిగా చూడండి. అప్పుడు కలుపుకోవాలి. ఇంకా అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇప్పుడు చెప్పు గైస్, ఇప్పుడు అయితే మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. గైస్ ఇందాక మనం ఫ్రైడ్ రైస్ చేసాం కదా, ఒక టేస్ట్ చూసి చెప్తున్నాను. ఇందాక ఫ్రైడ్ రైస్ చేసాం కదా, ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. సూపర్ కుక్కర్ అన్నీ బాగున్నాయి. ఈ యమ్మీ రెసిపీ కావాలంటే కింద లింక్ క్లిక్ చేయండి. అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ టు అదర్స్ అండ్ గంట కొట్టడం మర్చిపోకండి. మరిన్ని న్యూస్ కోసం గంట సింబల్ ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ గైస్.